అందరికీ హాయ్ అండి. నేను ఫస్ట్ ఇంటర్నేషనల్ ట్రిప్ 20 రూపీస్తో ఎట్లా కంప్లీట్ చేశాను అని చెప్పేసి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. నేను ఈ ఇయర్లో మొత్తం 2 వెళ్ళానండి. 2 ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్ళాను నేను. ఫస్ట్ వచ్చేసి నేపాల్, సెకండ్ వచ్చేసి భూటాన్ వెళ్ళానండి. నేపాల్ అనేది నాకు 20తో కంప్లీట్ అయ్యింది, అదే 20 రూపీస్తో కంప్లీట్ అయ్యింది. భూటాన్ అనేది 500తో కంప్లీట్ అయ్యిందండి నాకు. సో ఇప్పుడు నేను నేపాల్ ఎలా 20 రూపీస్తో ఎలాగ వెళ్ళామని చెప్పేసి ఇప్పుడు మీతో షేర్ చేస్తాను. బేసికల్గా మన ఫౌజీ వాళ్ళకి ఏంటంటే ఎలక్షన్ డ్యూటీ అని చెప్పేసి వస్తాయన్నమాట. సో నాకు మొన్న ఎలక్షన్ డ్యూటీ వచ్చిందనమాట. నా పేరు వచ్చినప్పుడు నాకు బీహార్ వచ్చింది. బీహార్లో మొన్న రీసెంట్గా వెళ్ళి వచ్చామండి బీహార్. సో బీహార్లో మొత్తం అందరూ కూడా మన తెలుగు వాళ్ళు పరిచయం అవ్వడం చాలా ఆనందదాయకం. సో తెలుగు వాళ్ళందరూ పరిచయం అయ్యారన్నమాట. మేము అక్కడ బీహార్లో మొత్తం డ్యూటీ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఎలక్షన్ డ్యూటీ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మధుబాని అనే ప్లేస్కి వెళ్ళామండి. బీహార్లోనే మధుబాని అనే ప్లేస్కి వెళ్ళాం. మధుబాని మీకు తెలిసిందే, పెయింటింగ్స్ అనేది చాలా ఫేమస్ అక్కడ. సో అక్కడ పెయింటింగ్స్ కొనుక్కున్నాం, తిరిగి వచ్చేసాం. అక్కడ అందరం తెలుగు వాళ్ళం కాబట్టి మేము అందరం మాట్లాడుకొని పక్కనే కదన్నా, సో మనం వెళ్దాం, నేపాల్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటే అందరూ అంటే 5 మంది కాస్త 10 మంది, 10 మంది కాస్త 20 మంది అలా అయ్యారండి. సో అక్కడ మన గవర్నమెంట్ కూడా అక్కడ మనకి ప్రొవైడ్ చేస్తుంది వెహికల్ ఎలక్షన్ డ్యూటీ పర్ఫామ్ చేయడానికి. అక్కడ ట్రైన్ మనకి దింపేస్తుంది. దాని తర్వాత బస్సు ఉంటాయి. బస్సు వాళ్ళతో మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు అన్నారు సరే అని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ చేసింది ఓన్లీ 20 అండి. పర్ హెడ్ వాళ్ళు 20 రూపీస్ మనకి వాళ్ళు ఛార్జ్ చేశారు. సో నేపాల్ బార్డర్ వచ్చినప్పుడు నేపాల్ బార్డర్ దిగిపోయామండి. అక్కడ మీకు అందరూ తెలిసిందే, నేపాల్లో పర్ఫామ్ చేసే డ్యూటీ వాళ్ళందరూ కూడా ఎస్ఎస్బి వాళ్ళతో కూడా పరిచయాలు పెంచుకున్న తర్వాత వాళ్ళతో మాట్లాడడం అంతా పరిచయాలు పెంచుకున్నామండి. దాని తర్వాత నేపాల్ దిగిన తర్వాత మేము ఫస్ట్ మార్చింది ఏంటంటే కరెన్సీ అనమాట. ఇండియన్ రూపీ 1 = అక్కడ 1.6 అండి. అంటే రూపాయికి ₹60 అండి. ఇండియన్ కరెన్సీ చాలా ఎక్కువ అనమాట అక్కడ. సో అది ఆ కరెన్సీ మార్చాం. లోపలికి వెళ్ళి మీకు నేపాల్లో మేము వెళ్ళిన ప్లేస్ జనక్పురం అండి. మేము ఎక్స్పోర్ట్ చేసిన ప్లేస్ జనక్పురం అన్నమాట. అందుకన్నా ముందుకి వెళ్ళలేదు. అక్కడ జానకి మాత చిన్నప్పటి నుంచి పెద్దనంత వరకు, ఆవిడకి పెళ్ళి వనవాసానికి వెళ్ళినంత వరకు ఆవిడ అక్కడ ఉన్నారంట. సో అదంతా కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాం అనమాట. శ్రీరాముల వారికి, సీతామాతకి పెళ్ళైన చోటు అన్నీ కూడా చూపెట్టారు, చాలా బాగా చూపెట్టారు. అండ్ మళ్ళీ రామచంద్ర ప్రభు శివధనస్సును విరిచిన చోటు కూడా చూపెట్టారండి అక్కడ. అంతా చాలా బాగుంది. మేము బాగా ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. మా తెలుగు వాళ్ళందరం తెలుసు కానీ తెలుగు అందరూ కలిస్తే బాగుంటుందని ఎక్కడైనా సరే. సో అలాగా ఎక్స్ప్లోర్ చేసాం మొత్తం అంతా కూడా. మెయిన్గా చూడాల్సింది అదేనండి, జనకపురంలో మొత్తం ఆవిడ స్టోరీ అనమాట, సీతామాత స్టోరీ మొత్తం చెప్పారన్నమాట. పుట్టినప్పటి నుంచి అంతా కూడా జరిగింది. దాని తర్వాత మొత్తం నేపాల్ ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయిపోయామండి. సాయంత్రం మొత్తం కూడా రిటర్న్ అయిపోయాం అనమాట. మేము సాయంత్రం రిటర్న్ అయిపోయాం. దాని తర్వాత వెంటనే నోటీస్ వచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి మూవ్ అయిపోవాలని చెప్పేసి. సో అక్కడ నుంచి మా యూనిట్ మేము మూవ్ అయిపోతున్నాం. మేము వచ్చే దారిలో ఒక ప్లేస్లో అందరం హాల్ట్ అయ్యామండి. అది న్యూ బొంగైగావ్ అన్నమాట పేరు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి భూటాన్ అన్నమాట. భూటాన్ ఎలా వెళ్ళామని చెప్పేసి అంటాను 500 రూపీస్తో. సో అక్కడ న్యూ బొంగైగావ్ అనే ప్లేస్లో మనం హాలిడే అయ్యాం కదండి. అక్కడ మళ్ళీ అందరూ సేమ్ బ్యాచ్ తెలుగు వాళ్ళే అనుకుంటే మళ్ళీ అనుకున్నాం ఇక్కడ నుంచి ఒకసారి చెప్పారన్నమాట, ఇక్కడ నుంచి భూటాన్ జస్ట్ 42 కిలోమీటర్స్ అనమాట, మీరు వెళ్ళండి అని చెప్పేసి మాట్లాడుకున్నామండి. అలాగా సరే అని చెప్పేసి ఆయన చెప్పారు కదా అని చెప్పి చూసాం, గూగుల్ సెర్చ్ చేస్తే ఎలాగో 40 కిలోమీటర్స్ ఉంది. సో ఎలాగో ఖాళీ కదా అని చెప్పేసి అందరం తెలుగు వాళ్ళే, మళ్ళీ ఛాన్స్ రాదు, మళ్ళీ సెలవు పెట్టి ఎవరు వస్తారని చెప్పేసి మొత్తం అందరు కలిసి అప్పటికప్పుడే అంటే ఇవాళ సాయంత్రం దిగాం, రేపు మార్నింగ్ కల్లా వెహికల్ మాట్లాడుకొని వెహికల్లో వెళ్ళామండి. వెహికల్ రాను పోను 500 అయింది పర్ హెడ్. రాను పోను 500 అయింది. చాలా బాగా అయిందండి. భూటాన్లో అంటే మీకు నేపాల్లో బీహార్ బార్డర్ కదండి, బీహార్ బార్డర్ కాబట్టి నేపాల్ పీపుల్ మీకు అంతగా అంటే కనిపించరు అన్నమాట. అక్కడక్కడ కనిపిస్తారు. కానీ ఎప్పుడైతే మనం భూటాన్ వచ్చామో, భూటాన్లో మీరు అసలు ఒక 10 కిలోమీటర్ రేడియస్లోనే మీకు అందరికీ భూటాన్ వెళ్ళాం అంటే వేరే కంట్రీకి వెళ్ళాం అనే ఫీల్ అనేది చాలా బాగా వస్తుందండి. వేరే కంట్రీకి ఇప్పుడు మనం వేరే కంట్రీ ఉన్నాం, కొత్త మనుషులు, వాళ్ళ యొక్క కల్చర్, ట్రెడిషన్, వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ సెన్స్ ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా కూడా చాలా బాగుంటుందండి. భూటాన్ చాలా బాగుంది. నా పర్సనల్గా ఏంటంటే అక్కడ నాకు కల్చర్, ట్రెడిషన్ బాగా నచ్చాయండి అక్కడ. అసలు అదొక రకమైన అంటే మనం ఎప్పుడు చూడమన్నమాట. మన సౌత్లో అలాంటివి ఉండదు కదండి. మన సౌత్లో ఏంటంటే మన కల్చర్ ట్రెడిషన్ ఏంటంటే లుంగి పంచ అని కట్టుకుంటాం. అక్కడ అనేది మొత్తం అంత డిఫరెంట్ కల్చర్. సో భూటాన్ వేరే కంట్రీ వెళ్ళామన్న ఫీల్ అనేది మనకు వచ్చిందనమాట. కొత్త పీపుల్, కొత్త ఫేస్ కట్స్ అనమాట అంతా కూడా. సో భూటాన్ వెళ్ళామండి. అక్కడ కూడా డ్యూటీ పర్ఫామ్ చేసేది కూడా ఎస్ఎస్బి వాళ్ళతో అక్కడ కూడా మాట్లాడడం, పరిచయం పెంచుకున్నాం. అంతా బాగా అయిందండి. దాని తర్వాత భూటాన్ లోపలికి వెళ్ళినప్పుడు మనకి హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనమాట. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అనే ఒక చోట్లోనే మనకి ఉంటుందండి. హ్యాంగింగ్ బ్రిడ్జ్ వరకే మనకి పర్మిషన్ అనమాట. దాని తర్వాత వెళ్ళామంటే మాత్రం ఈ పాస్ తీసుకోవాలంట. ఈ పాస్ మరి అంత టైం లేదండి మనకి. ఈ పాస్ తీసుకొని లోపల ఎక్స్పోజ్ చేసే అంత టైం కూడా లేదు. తింపు
థింపూ వెళ్ళడానికి, భూటాన్ క్యాపిటల్ థింపూ వెళ్ళడానికి ఈ పాస్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో అంత టైం లేక వచ్చాను అనమాట. మేము హ్యాంగింగ్ బ్రిడ్జ్ వరకు వెళ్ళాం. సో అక్కడ నేనే ఎక్స్ప్లోర్ చేశానంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ వరకు అక్కడ వాళ్ళ క్యాబ్ డ్రైవర్తో కూర్చొని మాట్లాడి పరిచయం పెంచుకొని ఆయన మొత్తం కనుక్కున్నాం అనమాట. అసలు ఇక్కడ ఏంటి అంటే కొత్త ప్రదేశం వెళ్ళామంటే అన్నీ మాట్లాడుకోవాలి కదండి, కనుక్కోవాలి కదా ఏంటని చెప్పేసి. సో ఆయనతో మాట్లాడామన్నమాట. మాట్లాడిన తర్వాత ఆయన ప్రతిదీ కూడా మాట్లాడారు. ఆయనకి ఎంతమంది పిల్లలు అంటే 4 పిల్లలు అన్నారు. 4 పిల్లలు అంటే పిల్లలు 4 ఏం చేస్తారంటే చదువుతారని చెప్పేసి అన్నారు. అలా పర్లేదా మీకు అంటే అడుగుతాం కదండి డబ్బులు సరిపోతున్నాయా లేదా అని చెప్పేసి అంటే ఆయన అన్నారు మాకు ఇక్కడ అన్నీ ఫ్రీ అండి, నాకు మెడికల్ ఎడ్యుకేషన్, పిల్లలకి ఎడ్యుకేషన్, మాకు మెడికల్, పిల్లలకి మెడికల్ అంతా కూడా ఫ్రీయే, మొత్తం మా రాజు చూసుకుంటారు మొత్తం కూడా పిల్లలందరూ కూడా. సో అక్కడ అంతా కూడా రాజు పరిపాలన అండి, 4th రాజు పరిపాలన అన్నమాట. అక్కడ అంతా కూడా ఇప్పుడు అంటే రీసెంట్గా అక్కడ ప్రజాస్వామ్యం వచ్చిందనమాట. రీసెంట్గా వచ్చిందన్నమాట ప్రజాస్వామ్యం. అక్కడ ఎటువంటి గొడవలు ఏంటి లేవంట. చాలా కల్మషం లేని మనుషులు అండి వాళ్ళందరూ కూడా. చాలా తక్కువ జనాభా అనమాట. మీకు ఇప్పుడున్న రికార్డ్స్ ప్రకారం చూసుకుంటే దగ్గర 8 లక్షల మంది అండి. మొత్తం కంట్రీ మొత్తం చూసుకుంటే 8 లక్షల మందే ఉన్నారండి అక్కడ జనాభా మొత్తం. సో అక్కడ వాళ్ళు మొత్తం అన్ని ఫ్రీ కదండి, ఇంకేముంది మొత్తం అది ఫ్రీ కాబట్టి మెయిన్గా మనకి మానవుడికి కావాల్సినవే పిల్లల్ని పోషించాలన్నా పెంచాలన్నా కావాల్సిన ఈ 2 మెడికల్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి. సో ఈ 2 ఫ్రీ అన్నప్పుడు ఇంకా వాళ్ళకి భయం లేదండి. ఓన్లీ ఫుడ్ కోసం వాళ్ళు జీవనాధారం చూసుకోవాలన్నమాట. సో ఆయన ఇది చూసుకోవాలన్నమాట, చూస్ చేసుకున్నారు. ఆయన కూడా మాట్లాడడం మొత్తం కూడా హిందీలోనే మాట్లాడతారండి. మెయిన్గా అక్కడ వచ్చే లాంగ్వేజ్ ఏంటంటే డోంకా అనమాట. మీకు తెలిసిందే అక్కడ అందరూ కూడా బుద్ధిస్ట్ అనమాట. మేము అందరం హిందువులు ఉన్నారా అంటే నేపాల్ నుంచి ఎవరైతే వలస వచ్చి ఉన్నారో అప్పట్లో, సో వాళ్ళు మాత్రమే ఇక్కడ హిందువుల కింద ఉన్నారు. మిగతా వాళ్ళందరూ భూటాన్ వాళ్ళందరూ కూడా బుద్ధిస్ట్ అనమాట, బౌద్ధ మతాన్ని ఫాలో అయిన ఉన్నారు అనమాట. మేము బౌద్ధ టెంపుల్కి వెళ్ళామండి, అది మీకు చూపెడతాను. నేపాల్ భూటాన్ వీడియో చివరిన పెడతాను, అది కూడా చూడండి. అండ్ అక్కడ కరెన్సీ వచ్చేసండి మన ఇండియన్ రూపీ 1 అక్కడ కూడా భూటాన్ రూపీ 1 అండి, అంటే 1:1 అనమాట. ఎటువంటి మార్పులు చేర్పులు లేవు. సో 1కి 1 అనమాట, రూపాయికి రూపాయి. మన నేపాల్లో మాత్రం రూపాయికి ఇక్కడ రూపాయి 60 పైసలు. అండ్ టైం అండి, మెయిన్ థింగ్ టైం అనమాట. అక్కడ టైం భూటాన్లో ఏంటంటే మన ఇండియన్ టైం 4:04 అయింది అనుకోండి, అక్కడ 4:30 అనమాట. 30 మినిట్స్ ఎక్స్ట్రా అనమాట. అంటే ఫాస్ట్ ఉంటుంది టైం అక్కడ. మీరు అక్కడ వెళ్ళంగానే మీ ఫోన్స్ అన్నీ ఆగిపోతాయి, అంటే సిగ్నల్స్ రావు కాబట్టి వెంటనే టైం అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. టైం అనేది అయిపోద్ది. మీ వాచ్లో ఏమో 4 చూపెడుతుంది, ఫోన్లో ఏమో 4:30 చూపెడుతుంది అన్నమాట. సేమ్ అక్కడ నేపాల్ కూడా అంతే. నేపాల్లో 15 నిమిషాలు ఫాస్ట్ అండి, నేపాల్లో 15 నిమిషాలు ఫాస్ట్. ఇక్కడ మన సేమ్ మా వాచ్లో మనకి 4 చూపెడుతుంది, అక్కడ 4:15 చూపెడుతుంది అనమాట. ఆ టైం కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఫస్ట్ టైం కదండి ఆ గ్రీన్విచ్ మీన్ మెరిడియన్ టైం మొత్తం అంతా మారింది, అంతా కూడా బాగుందనమాట. భూటాన్ స్టాండర్డ్ టైం మారింది, ఇటుపక్క ఇది మారింది. సో అంతా కూడా నీట్గా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి చాలా బాగుందండి అక్కడ అంతా కూడా. అండ్ ఫుడ్ విషయానికి వచ్చారు, అక్కడ వాళ్ళ ఫుడ్లు వేరు మొత్తం అంతా కూడా. బట్ వాళ్ళు హిందీ కూడా నేర్చుకున్నారు అనమాట. భూటాన్ వాళ్ళు హిందీ కూడా ఉందన్నమాట, హిందీ కూడా నేర్చుకున్నారు. చాలా నీట్ అండ్ క్లీన్ అండి మొత్తం కంట్రీ కూడా. చూసాను ఎక్కడ కూడా ఎటువంటి ప్లాస్టిక్ కానీ ఏమీ లేవు, చాలా నీట్గా మెయింటైన్ చేశారన్నమాట. బాగుందండి. అది మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మొత్తం మా తెలుగు వాళ్ళందరం కూడా అక్కడ వెళ్ళాం అనమాట. అదే అండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇండియా నేపాల్, ఇండియా నేపాల్. సో ప్రజెంట్ ఇక్కడ మనం నేపాల్ బోర్డర్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చూస్తుంటే మనం ఇది నేపాల్ కరెన్సీ చూపెడతా చూడండి. ఇక్కడ 1000 రూపాయలు అంటే 500కి ఇక్కడ మనకి 800 రూపీస్ చేంజ్ వస్తుంది అనమాట. 50 ఇక్కడ అలాగే 50 1000 రూపీస్కి ఇక్కడ అలాగే మనం ఒక నేపాల్ నేపాల్ అనమాట. సర్వర్ పప్పం అంటే వెల్కమ్ టు నేపాల్ అని చెప్తున్నాడు. పక్కన మన నవీన్ భయ్య ఉన్నాడు. వీడు మన తమిళోడు, మన తమిళోడు. ఇంకా చూస్తుంటే ఇక్కడ అందరూ టూరిస్ట్ అందరూ వచ్చున్నారు. ఇక్కడ ఈడు జోయల్ జాయ్, ఫ్రమ్ మిజోరాం అండ్ హీ ఈస్ ఫ్రమ్ కేరళ కిషోర్ కుట్టి. ఇంకా మనం చూస్తుంటే ఇక్కడ నేపాల్ తాలూకా నెంబర్ ప్లేట్ చూస్తా ఉంటే మనం నేపాల్ తాలూకా నెంబర్ ప్లేట్ చూడండి. సో ప్రజెంట్ మనం ఇప్పుడు భూటాన్లో ఉన్నాం. భూటాన్లో మెయిన్ లాంగ్వేజ్ వచ్చి భూటానీస్ కాదండి, డోంకా. ఇక్కడ వీళ్ళు కట్టే చూసండి, ఇదంతా డోంకా లాంగ్వేజ్ అనమాట. డోంకా లాంగ్వేజ్ సంబంధించిందంతా కూడా. ఇది ఒక మంత్రం అనమాట. మన హిందువుల్లో హనుమాన్ చాలీసా ఎట్లనో ఇక్కడ భూటానీస్లో ఇది ఒక ప్రసిద్ధమైన మంత్రగా చెప్తారన్నమాట. ఏమైనా నెగిటివిటీ ఉందంటే ఇలాగా దారాలు కట్టేసుకొని ఇది అంటిస్తా అంటే దాంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం అంతా కూడా పోతుందండి. ఇవన్నీ కూడా డొంకా లాంగ్వేజ్ ఉంటాయి అన్నమాట భూటాన్.
సో ఇక్కడ భూటాన్లో మెయిన్ థింగ్ ఒక రూల్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా బుద్ధిస్ట్ మతాన్ని నమ్ముతారు. ఎవరు కూడా హిందువులు చాలా తక్కువ. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళే హిందువులు ఉంటారన్నమాట. ఇక్కడ మెయిన్గా అంటే ఎవరు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అవ్వడానికి అంటూ ఏమీ లేదు. ఇక్కడ మెడికల్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ. పిల్లలకి ఎంతమందికి అంటే అంతమందికి గవర్నమెంట్ అనేది డొనేషన్ ఇస్తూ ఉంటుందంట. ఎంతమంది పిల్లలకన్నా సరే ఓకే అంటే ఇక్కడ దానికంటూ ఎటువంటి రూల్ లేదు, రెగ్యులేషన్ ఏం లేదు. ఎంతమంది పిల్లలకన్నా సరే మొత్తం ఆ ఫ్యామిలీకి అందరికి కూడా ఎడ్యుకేషన్, మెడికల్ ఫ్రీ.